చదువుకుందాం. తీసారా? మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది అనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుమ్ముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకు ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. అందరు తలంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ శిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అంత ఇరుగ్గా కూర్చోవలసిన అక్కర్లేదు. పైన బాల్కనీలోకి వెళ్ళండి. అంత ఇరుక్కు ఇబ్బందిగా ఉంది కదా, బాల్కనీలో కూర్చోండి. పోయి బాల్కనీలో స్థలం ఉంది. హల్లెలూయా. మన అంశము చెప్తారా? మెలకువగలిగి ప్రార్థన చేయుడి. అంటే మెలకువగా ఉండుడి అనేది మన అంశము. దాంట్లో ఉపంశాలు మనము ధ్యానించినాం. కొంచెం రైతు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకు? మన విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. వాడి నోట పడకుండా మనము మెలకువగలిగి ప్రార్థన చేయాలని మనం తెలుసుకున్నాం. దీంట్లో ఉపవాస ప్రార్థన ఎంత అవసరమో మనము తెలుసుకున్నాం. మనం ప్రార్థన చేయుచూ ఉండాల్సిందే. మన యొక్క సమస్యలు తీరే వరకు, మనం అడిగినది పొందుకునే వరకు అని మనం తెలుసుకున్నాం. సమస్య ఎంత తీవ్రమో ఆ తీవ్రమైన సమస్య పోవడానికి అంతే తీవ్రంగా మనము ప్రార్థించాలి అని తెలుసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది మీరు కరెక్ట్గా జవాబు చెప్తుంటే. హల్లెలూయా.
తర్వాత సమయం వచ్చినప్పుడు ఆ యొక్క కార్యం నెరవేర్చబడ్డానికి దానియేలులాగా ఉపవాసం ఉండి ప్రార్థించాలని కూడా మనం తెలుసుకున్నాం. అంటే అనుదినము వాడుక చొప్పున ప్రార్థన చేసేటటువంటి ప్రార్థనా జీవితం కలిగిన దానియేలు బబులోను చెరలో నుంచి విడుదల పొందేటటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఆయన ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆ విధంగా మనం కూడా ఆయా సందర్భాల్లో ఆయా సమయాల్లో మనము ఆయా సమయాలు సందర్భాలను బట్టి మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని చెప్పి మనము నేర్చుకున్నాం. అంటే బిడ్డలు స్కూల్స్ తెరిచారు, పిల్లల కోసం మీకు చెప్పాను చాలా స్పష్టంగా, పిల్లల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం. ఇంకా పెళ్ళిళ్ళ వయసు వచ్చింది, పెళ్ళిళ్ళు చేయాలి, వివాహాలు చేయాలి, చెప్పండి, ఆ సందర్భంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. చదువులు ముగించారు, ఉద్యోగాల కోసం, అంటే ఆయా సందర్భాల్లో అంటే అనుదినము వాడుక చొప్పున దానియేలు ప్రార్థన చేస్తున్న రోజుకు ముమ్మారు మోకరించి, అయితే ప్రత్యేకంగా ఆ ప్రవచనం నెరవేర్పు సమయం వచ్చినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అది గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. అలాగనే వివాహం అయింది, తర్వాత వాళ్ళు ఫలించడానికి వాళ్ళు లక్షల రూపాయలు పెట్టి వివాహం చేశాము. ఎన్నో వివాహాలు చూస్తున్నాం, కోట్ల కొలది రూపాయలు ఖర్చు పెట్టి కూడా వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు, భయంకరంగా చంపుకుంటున్నారు. ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం మనం. అలాగూ కాకుండా ఉండడానికి వివాహం చేసిన తర్వాత మన భారం తీరిపోయిందని చెప్పి మనం మౌనంగా ఉండడం కాదు. అనుదినము వాడుక చొప్పున ప్రార్థన చేస్తున్న మనము వివాహమైన తర్వాత మన బిడ్డల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇలాగున ఆయా సందర్భాల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అనేది చాలా అవసరం. మనకు దేవుడిచ్చినటువంటి దర్శనం ప్రకారము నూతన సంవత్సరం ఆరంభంలో మనము సిద్ధపడడానికి, సంవత్సరం అంతా ఎదుర్కోబోతున్న సమస్యల నుండి జయం పొందడానికి, ముఖ్యంగా మన శరీరాన్ని నలగొట్టుకోవడానికి మనం దానియేలు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. తినే పూట శాఖా ధాన్యాలతో ఆహారం తింటూ ఉపవాసం చేస్తున్నాం 40 దినాలు. తర్వాత మరలా అర్ధ సంవత్సరం ఆరంభమైనప్పుడు కూడా మనము 40 దినాలు ఉపవాసము చేసుకుంటూ ఉన్నాం. ఇది కూడా దేవుడి దర్శనం ఇచ్చినటువంటిది. వాక్యం చదువుతూ గడపడం, ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేస్తూ గడపడం, దేవుని సన్నిధిలో మనము ప్రశాంతంగా మనము సిద్ధపడి అంటే బైబిల్ చెబుతుంది, పాత నిబంధనలో గోనె పట్ట కట్టుకునేవాళ్ళు, తల మీద బూడిద పూసుకునేవాళ్ళు, బట్టలు చింపుకొని ఉపవాసం చేసేవాళ్ళు. కానీ కొత్త నిబంధనలో మన ప్రభువు సెలవిచ్చింది ఏమిటంటే శుభ్రంగా తలకు పోసుకోవాలి, శుభ్రమైన బట్టలు ధరించాలి, దిగులుతో చింతతో ఉన్నట్టు అసలు ఎవరికి కనపడకూడదు. గదిలోకి వెళ్ళాలి, గదిలోకి వెళ్ళి రహస్యమందు చూచు తండ్రికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని స్పష్టంగా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువే స్వయాన చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఇప్పుడు ఉపవాసం ఉండాము అని చెప్పి దండోర వేసుకునేది కరెక్ట్ కాదు. మనం అసలు ఎవరికి ఉపవాసం ఉన్నట్టు కనపడకూడదు, మన ముఖాలు వికారం చేసుకోకూడదు, శుభ్రంగా స్నానపానాలు చేసుకొని శుభ్రమైన వస్త్రాలు ధరించుకొని, ముఖ్యంగా తల అంటుకోవాలని కూడా ఉంది, స్పష్టంగా తల స్నానం చేయాలని ఉంది. హల్లెలూయా. శుభ్రంగా కూర్చొని గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రభువుకి మొరపెట్టాలని. హల్లెలూయా. కాబట్టి వాక్యానుసారంగా మనం చేసినప్పుడు నిజంగా మనము జయము పొందుతామనేది ఎంతైనా వాస్తవం. దానియేలు అలా ప్రార్థన చేశాడు, ఇంకా అనేక మంది ప్రార్థన చేశారు. దేవుడు కోరేషును లేపి, అన్యరాజైన కోరేషును లేపి బహు ఆశ్చర్య రీతిగా యెరూషలేము దేవాలయాన్ని కట్టిస్తాడు కదా. హల్లెలూయా. తర్వాత నెహెమ్యా ద్వారా ప్రాకారాన్ని కట్టిస్తాడు.
మరలా పూర్వపు వైభవము పాడు దిబ్బగా అయిపోయినటువంటి యెరూషలేము పూర్వపు వైభవాన్ని మరలా సంతరించుకుంది. హల్లెలూయా. దేవునికి అది సాధ్యం. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మూడిపోయిన మన బ్రతుకులు, ఎండిపోయిన జీవితాలు, సమస్తాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు, ఒకప్పుడు సుసంపన్నంగా ఉన్న వాళ్ళు అంతా పోగొట్టుకొని ఒక బూడిదలాగా, లేకపోతే ఒక పెంట దిబ్బలాగా అయిపోతే, ఒక కసు పారేసేటటువంటి ఒక స్థలములాగా ఒకరి జీవితం, ఒకరి ఇల్లు వాకిళ్ళు అయిపోతే, వారు దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడి ఉపవాసముని ప్రార్థన చేస్తే తిరిగి వాళ్ళను పూర్వపు వైభవంలోనికి తీసుకొస్తున్న. అంత మాత్రం కాదు, రెట్టింపు ఆశీర్వాదాలు వారికి దేవుడు ఇస్తాడని బైబిల్ చరిత్ర మనకు తెలియచేస్తూ ఉంది. హల్లెలూయా. మన పితరుల జీవితాలు, విశ్వాస వీరుల జీవితాల్లో అవి తెలియచేస్తూ ఉన్నాయన్నమాట. హల్లెలూయా. అందుకనే యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడిన మాట ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఇప్పుడైనను తీయండి, బైబిల్ తెరవండి, బైబిల్ చదివేటప్పుడు బైబిల్ చదవండి, వినేటప్పుడు బైబిల్ చదవకూడదు, వినాల. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చూసారా? హల్లెలూయా. ఇప్పుడైనను అనే మాట ఎందుకు రాయబడిందంటే, యోవేలు గ్రంథాన్ని బాగా చదివితే అంతా పోగొట్టుకున్నారన్నమాట. అంతా పోగొట్టుకున్నారు. వారు చేసినటువంటి అతిక్రమాల వల్ల, పాపాల వల్ల, జీవం గల దేవుని విడిచిపెట్టి జీవము లేని విగ్రహాలు, అన్య దేవత ఆరాధనల్లో పడి సమస్తాన్ని కోల్పోయారు. అప్పుడు దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాక్కిస్తున్నాడంటే, ఇప్పుడైనా సరే అంతా పోగొట్టుకున్నారు కదా, మిమ్మల్ని నేను త్రోసేయడంలే, మీరు చేసిన పాపాల వల్ల అంతా మీరు పోగొట్టుకున్నారు కదా, ఇప్పుడైనా పర్వాలే, మీరు తిరిగి నా యొద్దకు రండి, ఉపవాసంతో దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. మీ యొక్క వస్త్రములను గాక హృదయాలు చింపుకొని పశ్చాత్తాపడండి. మీకు చేస్తానన్న కీడు చేయక దేవుడు పశ్చాత్తాపడతాడు, మేలు చేస్తాడు అని చెప్పాడు. ఆ అధ్యాయాన్నంతా మనం క్షుణ్ణంగా చదివితే వారు పోగొట్టుకున్నవన్నీ తిరిగి వారికి అనుగ్రహిస్తాడని రాయబడింది. హల్లెలూయా. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందరు, నా జనులను నేను సిగ్గు పడనివ్వను అని వాగ్దానం చేశాడండి. హల్లెలూయా. ఆ విధంగానే జరిగింది. అప్పుడైనా ఇప్పుడైనా రేపైనా సరే ఒక వ్యక్తి తన తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి హృదయపూర్వకంగా ఆయన వైపు మల్లుకొని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ఈ క్షణమందు కూడా ఆయన క్షమించి వారి మీదకి రాబోతున్న కీడంతా తప్పించి ఆయన ఆశీర్వదిస్తాడు, మేలు చేస్తాడని బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చప్పలు కొట్టి దేవుణ్ణి ఘనపరుద్దామండి. హల్లెలూయా. చదివిన వాక్య భాగంలో మనము మన ప్రభువైన యేసయ్య శోధన ఎలా జయించాడో, శోధకుడైన అపవాదిని ఎలా జయించాడో మనము తెలుసుకుంటాం. హల్లెలూయా. గత వారముల విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి అవన్నీ మీకు చెప్పాను. ఇప్పుడు మనము మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు సైతాన్ని ఎలా జయించాడో, శోధకుడు సైతాను. ఎవరు శోధించేది? ఎవరు? దేవుడు శోధించడు అని గుర్తుపెట్టుకోవాలి.
చెప్పండి. దేవుడు శోధించడు. శోధించేది సైతాన్. కానీ దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షను దేవుడే అనుమతిస్తాడనమాట. అది ఎలాగున్నా సరే, అది ఒక భయంకరంగా శోధనలాగున్నా కూడా అది దేవుడు అనుమతిస్తాడనమాట. అంతేగాని దేవుడు మాత్రము శోధించడు, అనుమతిస్తాడు శోధన. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యేసు ప్రభువే మనకు చక్కని మాదిరి. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడతారు ఒకసారి పైన అందరూ. మనకు చక్కని మాదిరి ఎవరంటే మన ప్రభు అయిన యేసయ్య. దైవజనులమైన మేమైనను మీరైనను అందరము ఫాలో అవ్వాల్సింది చెప్పండి యేసయ్యని. యేసయ్య మనకు మాదిరి. ఒకవేళ దైవజనులను ఫాలో అయితే, ఒకవేళ దైవజనులు కూడా మానవులే కాబట్టి వాళ్ళలో ఏదైనా బలహీనతలు కనబడినప్పుడు వాళ్ళు బలహీనలైపోయే ప్రమాదం వచ్చేస్తుంది. అందుకని మనము ఎవరితోనూ పోల్చలేనటువంటి మాదిరైన మన ప్రభు అయిన యేసయ్యను మనము ఫాలో అవ్వాలి. అందుకనే చాలాసార్లు చెప్తా ఉంటాను, గుడిలో వచ్చే వాళ్ళు అందరూ పరిశుద్ధులు కాదు. మీ గుడిలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, మేము రామంటుంటారు. గుడిలో ఉండే వాళ్ళతో నీకు పని కాదు, యేసయ్యతో పని. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది వారు నీతిమంతులు అయినట్టు, గుడిలో కొంతమంది అతిక్రమాలు చేసేవాళ్ళు పాపులు దుర్మార్గులు అన్నట్టు, వాళ్ళ పక్కన నేను వచ్చి కూర్చొని అన్నట్టు, వాళ్ళకి నాకు కుదరదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారనమాట. ఈరోజు దేవుడు తూచినా కూడా మనమంతా తేలిపోతాం అనేది వాస్తవం. అందరం తేలిపోవాల్సిందే. ఎందుకంటే యేసు ప్రభు నా రక్తము చేత వీళ్ళు కడగబడ్డారు తండ్రి, నన్ను నమ్మారు, దానివల్ల వీళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారని నీళ్ళు, రక్తము, ఆత్మ సాక్ష్యం చెప్తారన్నమాట రేపు తీర్పులో. హల్లెలూయా. అప్పుడు ఓకే అంటాడు తండ్రి తన రాజ్యంలోనికి మనల్ని. హల్లెలూయా. అర్థమైందా? అంతేగాని నీ క్రియల వల్ల నా క్రియల వల్ల ఇప్పుడు కూడా కాదు, జరగదన్నమాట. కాబట్టి ఎవరికి తీర్పులు తీర్చకూడదు. మనము జాగ్రత్తగా వాక్యానుసారంగా మనలను మనము పవిత్రపరచుకుంటూ, పవిత్రపరిచే పరిశుద్ధాత్మకు అప్పగించుకొని మన ప్రభు అయిన యేసయ్య వైపు చూస్తూ కుడి ఎడములకు తొలగకుండా మనము నడిచిపోవాలి. హల్లెలూయా. జీవించాలి, గమ్యానికి చేరాలి. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉంది. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. హల్లెలూయా. చూసారా, ఎవరిని చూస్తూ పరిగెత్తాలి? యేసయ్య వైపు చూస్తూ. హల్లెలూయా. మన విశ్వాసానికి కర్త ఆయనే. మీ విశ్వాసానికి సాల్మన్ పాస్టర్ కర్త కాదు. సాల్మన్ పాస్టర్కి, మీకు, మనందరికీ మనందరి విశ్వాసానికి కర్త యేసయ్య. హల్లెలూయా. నేనైనా యేసయ్యను చూడాల్సిందే, మీరైనా యేసయ్యను చూడాల్సిందే. ఈ లోకంలో ఎంత గొప్ప దైవజనుడని పేరు తెచ్చుకున్న వాళ్ళైనా ఎవరైనా సరే యేసయ్యను చూడాల్సిందే. యేసయ్య యొక్క అడుగు జాడల్లో కుడి ఎడమలకు తొలగకుండా నడవాల్సిందే. అర్థమైందా? అప్పుడే మనం జాగ్రత్తగా పరిశుద్ధంగా ఉండగలుగుతాం. ఈ శోధించబడిన సమయంలో కూడా యేసు ప్రభువునే మనము దృష్టిలో పెట్టుకొని మనం కూడా సాతాను శోధనలో ఓడిపోకుండా మనం జయము పొందాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఇందాక జోసెఫ్ నోట పరిశుద్ధాత్మదేవుడు గొప్ప మాట పెట్టాడు. హల్లెలూయా. నేను భలే ఆనందించేసా ఈరోజు. హల్లెలూయా. తన స్వాస్థ్యం కొరకంట పరలోకాన్ని నుంచి వచ్చాడంట.
హల్లెలూయా. మీరు ఎంతమందికి గుర్తు పెట్టుకో ఉన్నారు నాకు తెలియలే. ఎవరైనా తాత ముత్తాతల ఆస్తి ఆడో ఉందంటే దాన్ని స్వతంత్రించుకోవడానికి పోతాం కదా. ఎక్కడికి అది మా తాత ముత్తాతలు ఎక్కడో అంటే ఒకవేళ మన దేశంలోనే ఢిల్లీలో ఉన్నాడు మా పెద్ద తాత, అక్కడ ఒక అరెకరా ఉందంట అంటే ఢిల్లీకి పోయినా దాన్ని మా తాతది, ఇది మాకు హక్కు అని చెప్పి స్వతంత్రించుకుంటాం కదా. మరి యేసుప్రభు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా, ఆయన స్వాస్థ్యమైన మన కోసం అని జోసఫ్ పాస్టర్ గారు చెప్పారు చక్కగా. పరలోకాన్ని నుంచి వచ్చాడంట మన కోసం. హల్లెలూయా. ఎందుకని? ఆయన సొత్తు, ఆయన స్వాస్థ్యమైన మన కోసం. అయితే ఆయన సొత్తు స్వాస్థ్యమైన మనం ఏమైపోయి ఉంటే వచ్చాడు? మనము పాపులమై ఉంటే వచ్చాడు. హల్లెలూయా. మనము పాపులమై ఉంటే, ఆయన సొత్తు స్వాస్థ్యము పాపులమై ఉన్నప్పుడు పాపులమైన ఆయన సొత్తు స్వాస్థ్యాన్ని ఆయన సెక్యూర్ చేసుకోవడానికి వాళ్ళని కడిగి పవిత్రపరిచి బాగు చేసుకొని తన సొత్తును తనతో కూడా ఉంచుకోవడానికి వచ్చాడంట. పరలోకం నుంచి మానవ శరీరం ధరించుకొని ఉన్నాం కదా ఇందాక. హల్లెలూయా. ఆరాధనలో ఎవరైనా మాట పెడతారంటే ఒక్కరు కూడా పెట్టలా. ఇక నేనే చేస్తాం అనుకున్నా, సరే ఇక టైం లేదని గమ్ముకున్నా. హల్లెలూయా. అందుకనే మెసేజ్ చెప్పేటప్పుడు వినగలగాల. అప్పుడే మీరు కరెక్ట్గా ఆరాధన వాక్యం తర్వాత చక్కగా ప్రార్థన చేయగలుగుతారు. మెసేజ్ విన్న తర్వాత కూడా మీరు చక్కగా ఎప్పుడు ప్రార్థన చేయగలుగుతారు వాక్యానుసారంగా అంటే, దైవజనుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్పేది జాగ్రత్తగా వినాల. హల్లెలూయా. ఆ సమయంలో అటు ఇటు తిరిగినా బైబిల్ చదువుకుంటా ఉన్నా మీరు సరిగా ప్రార్థన చేయలేరు, సరిగా ఆరాధన చేయలేరు అన్నమాట. ఎవరన్నా అది పెడతారేమో ప్రార్థనలు అంటే అసలు ఒక్కరు కూడా పెట్టలేదని నేను మళ్ళీ చేస్తామనుకున్నా, కానీ టైం లేదు. అది ఎంత గొప్ప ప్రత్యక్షతో తెలుసా? ఈరోజు మన అసిస్టెంట్ పాస్టర్ గారికి దేవుడు ఇచ్చాడు. చప్పలు కొట్టాల. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంత గొప్ప ప్రభువుని మనము ఆరాధించకుండా ఉండగలమా అని సహోదరుడు చెప్పాడు కదా. కాబట్టి నిజంగా మన ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. వచ్చి ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రులకి పనిచేసి పెట్టాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఏ ఇంటి ద్వారా వచ్చాడో ఆ యొక్క కన్యకైన మరియకు ప్రదానము, కన్యకైన మరి ఎవరికి ప్రదానం చేయబడిందో ఆ యోసేపు వడ్రంగివాడు. ఎవరు? వడ్రంగివాడు. కాబట్టి యేసు ప్రభు పుట్టిన తర్వాత మరలా వాళ్ళిద్దరూ పెళ్ళయి వాళ్ళకు మళ్ళీ బిడ్డలు పుట్టారు, కుమారులు కుమార్తెలు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళతో కూడా నివాసం చేశాడు. ఇప్పుడు దాకా 30 సంవత్సరాల దాకా నివాసం చేస్తూ తల్లిదండ్రులకు పని చేసి పెట్టాడు. హల్లెలూయా. చప్పలు కూడా దేని మహిమపరుస్తాం. కొంతమంది బైబిల్ పండితులు చెప్పింది ఏమిటంటే యేసు ప్రభు కూడా వడ్రంగి పని యోసేపుతో కూడా చేశాడని. హల్లెలూయా. తర్వాత యోసేపు తర్వాత ఏమయ్యాడో చరిత్ర చెప్పడంలే. అందుకని యేసు ప్రభు వడ్రంగి పని చేస్తూ మిగతా సోదరులకంటే యేసు ప్రభు తర్వాత యోసేపు మరియలకు పుట్టినటువంటి బిడ్డలు ఆయన సోదరులకు ఆయన కష్టపడి వడ్రంగి పని చేసి సహాయము చేశాడని కొంతమంది బైబిల్ పండితులు వ్యాఖ్యానం చేశారు. హల్లెలూయా. అందుకనే ఆ విషయంలో కూడా మన ప్రభు మన గొప్ప. చెప్పండి, ఎంతమంది తల్లిదండ్రులకు పని చేస్తున్నారా? తల్లిదండ్రులకు ఎంతమంది పని చేసి పెడుతున్నారు? నిజంగా తల్లిదండ్రులు ఎంతమంది గౌరవిస్తున్నారా? తల్లిదండ్రులు ఎంతమంది సన్మానిస్తున్నారా? తల్లిదండ్రులను సన్మానించే వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు, వాళ్ళకి మేలు కలుగుతుందని. ఏరియా వాళ్ళకి అన్నీ చేసి పెడతారు కానీ కన్న తల్లిదండ్రులకు మాత్రం చాలామంది చేయరు. ఒకప్పుడు నేను కూడా అలాంటి వాడిని. మా వీధిలో అందరికీ, మా బంధువులందరికీ కట్టెలు చేయలేసేవాడిని, అన్నీ చేసేది. మా అమ్మ మాత్రం ఏమని చెప్తే చేసుకోపోమ్మా అనేవాడిని అనమాట. ప్రతి ఇంట్లో ఉండే శోధన ఇదే. కానీ తర్వాత తెలుసుకున్నా నేను. హలో. కానీ తెలుసుకొని అనుభవపూర్వకంగా ఇలాంటివి చెప్పేటప్పుడు అందరూ నేర్చుకోవాలి. చప్పలు కొట్టి దేని మహిమపడదాం. యేసు ప్రభువే మనకు ఈ విషయంలో కూడా మాదిరి. హల్లెలూయా. తర్వాత 3.5 సంవత్సరాల కాలంలో పరలోక రాజ్యాన్ని భూమి మీదకి తీసుకొచ్చేసాడు ప్రభు. హల్లెలూయా.
అంటే నిజంగా చెప్పాలంటే యేసయ్య వచ్చినప్పుడే పరలోక రాజ్యము భూమి మీదకి వచ్చిందనమాట. ఆయనతోనే పరలోక రాజ్యము అందుకని ఆయన సువార్త ప్రకటించేటప్పుడు ఆయన గలిలయలోకి వస్తూ ఏం ఏం ప్రకటన చేశాడంటే, మార్కు సువార్త మొదటి అధ్యాయము 15వ వచనం చదవండి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని ఆరంభించాడు అనమాట. హల్లెలూయా. చూసారా, కాలము సంపూర్ణమైపోయింది, దేవుని రాజ్యము సమీపించింది. అంటే సైతాను రాజ్యానికి కాలము ముగించబడింది. కాలం సంపూర్ణమైందంటే సైతాను రాజ్యము ముగించబడింది, దేవుని రాజ్యం రావడానికి కాలము ఆసన్నమైంది. హల్లెలూయా. అంటే యేసు ప్రభువు వస్తూ దేవుని రాజ్యాన్ని భూమి మీదకి తీసుకొచ్చాడు. అందుకని యేసు ప్రభు అన్నాడు, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అన్నాడు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ దేవుని రాజ్యం. ఇప్పుడు మనం అందరం దేవుని రాజ్యంలో ఉన్నాం. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. ఎందుకంటే ఇది రేపు మనము అనుభవించబోతున్న 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని రాజ్యంలో ఇదొక భాగం. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. హల్లెలూయా. కాబట్టి ఆ తర్వాత యేసు ప్రభు ఆయన కుటుంబంలో నుంచి 3.5 సంవత్సరాల కాలంలో ఏం చేశాడు అనంటే, ఆయన మొదట కుటుంబంలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత హల్లెలూయా మొట్టమొదట బాప్తిసం తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? మొట్టమొదట అంటే ఇంట్లో నుంచి 30 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాడు. హల్లెలూయా. బయటకు వచ్చిన తర్వాత ఆయన మొదట చేసింది ఏంటంటే బాప్తిసం తీసుకున్నాడు. హల్లెలూయా. అది మనకు 4వ అధ్యాయము 13వ వచనం నుంచి రాయబడింది. ఆ సమయమున, మత్తయి సువార్త 4వ అధ్యాయం 13 నుంచి, ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడునై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింపజూచెను. గాని యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను. గనుక అతడు అలాగున కానిచ్చెను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. హల్లెలూయా. బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిసం తీసుకున్నాడు. అది మొదట చేసింది. అంటే దేవుని రాజ్యాన్ని ఈ భూమి మీద వ్యాప్తి చేయడానికి, విస్తరింప చేయడానికి. వింటున్నారా? దేవుని రాజ్యాన్ని ఈ భూమి మీద విస్తరింప చేయడానికి ఆయన మొదట చేసింది ఏంటంటే బాప్తిసం తీసుకున్నాడు. రెండవది ఏం జరిగిందంటే, ఆయన బాప్తిసం తీసుకున్న వెంటనే పరలోకం తెరవబడింది. అంటే ఆకాశం తెరవబడింది. పరలోకం నుండి పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చి ఆయన మీద వాలాడు. వెంటనే తండ్రి మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి జన సమూహం అంతా తెలుసుకోవాలా ఏమని? తండ్రి వాగ్దానం చేసిన రక్షకుడు, అభిషక్తుడు, మెస్సయ, దేవుని కుమారుడు ఈయనే అని అందరూ తెలుసుకోవాలి. భూమి మీద ఎవరు చెప్పినా నమ్మరు కదా. అందుకని దేవుడే స్వయాన చెప్పాడు. పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చి ఆయన మీద వాళ్ళని వెంటనే తండ్రి పరలోకం నుంచి మాట్లాడాడు. ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పాడు అనమాట. హల్లెలూయా. చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఆయన దేవుని రాజ్యాన్ని ఇప్పుడు తీసుకొచ్చాడు. దాన్ని ఇప్పుడు విస్తరింపజేయాల లోకమంతటా. ఇప్పుడు దాని కొరకు ఆయన చేసింది అంటే, మొదట బాప్తిసం పొందాడు, రెండవది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాడు, మూడవది ఏం చేశాడంటే దేవుడు పంపినటువంటి పరిశుద్ధాత్మ ఆయన్ని ఉపవాసం ఉండడానికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఎక్కడ తీసుకెళ్ళాడు?
ఎందుకు ఉపవాసం అంటే, ఇప్పుడు అవ్వాదామును మోసగించి మానవులకు ఇచ్చిన అధికారం, అంటే అవ్వాదాముకి ఇచ్చిన అధికారాన్ని దోచుకొని నేనే ఈ లోకంలో అధికారిని అని విర్రవీగుతూ ఉన్నటువంటి సైతాన్ని మొదట జయించి తన రాజ్యానికి అడ్డు లేకుండా, చెప్పండి, అడ్డు లేకుండా చేసుకొని తన రాజ్యాన్ని ఆయన విస్తరింపజేయాల. హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఆ క్రియ ఆరంభించాడు అన్నమాట. హల్లెలూయా. ఏ క్రియ? దేవుని రాజ్యాన్ని విస్తరింపజేసే క్రియ ఎవరు ఆరంభించారు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. జాగ్రత్తగా అలా బాగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువు ఏం చేశాడు? ఇంట్లో నుంచి బయటకు వచ్చి బాప్తిసం తీసుకున్నాడు. అది ఆయన చేయాల్సిన పని చేశాడు. హల్లెలూయా. తండ్రి చేయాల్సిన పని తండ్రి చేశాడు. ఏం చేశాడు తండ్రి? వింటున్నారా? కొంతమంది వినడంలే. తండ్రి చేయాల్సిన పని తండ్రి చేశాడు. ఏం చేశాడు? పరిశుద్ధాత్మను పంపించాడు. హల్లెలూయా. అంత మాత్రం కాకుండా ఆయన ఎవరో చెప్పాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను. తండ్రి చెప్పాల్సింది చెప్పేశాడు. ప్రభు చేయాల్సింది ప్రభు చేసేశాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు యేసయ్యని. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. అందుకే పరిశుద్ధాత్మను ఇచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు యేసు ప్రభువుని నడిపిస్తున్నాడు. దేనికి? దేవుని యొక్క రాజ్యాన్ని యేసు ప్రభు ద్వారా విస్తరింప చేయడానికి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే అపోస్తులైన పౌలు గారు, అపోస్తులైన పరిశుద్ధుడైన లూకా గారు కూడా అపోస్తుల కార్యాల గ్రంథంలో 10వ అధ్యాయం 38వ వచనంలో పరిశుద్ధుడైన లూకా గారు కూడా దాన్ని రాశారు. ఒకసారి చదువుదాం. అదేదనగా, చూడండి బైబిల్ చూడండి. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన లూకా గారు కూడా ఈ విషయాన్ని దృఢపరుస్తున్నాడు. తండ్రి యేసయ్యను పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన యేసయ్యకు దేవుడు, వినాలి జాగ్రత్తగా, దేవుడు తోడుగా ఉన్నాడు. తద్వారా సాతాను చేత పీడించబడుతూ రోగ పీడితులై నానా విధాలుగా అస్వస్థతలకు గురైన వారందరినీ స్వస్థపరుస్తూ ఆయన సంచరించాడు అని రాస్తున్నాడు లూకా గారు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు మీదకి వచ్చి యేసు ప్రభువులో ఉంటూ ఆయన మొదట చేసిన కార్యం ఏంటంటే, యేసు ప్రభువుని సాతాను చేత శోధించబడ్డానికి అరణ్యంలోకి తీసుకెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఎందుకు సాతాను చేత శోధించబడ్డానికి తీసుకెళ్ళాడు? అతన్ని ఇప్పుడు అడ్డు తొలగించుకోవాలని రాజ్యాన్ని కట్టడానికి. హలో, చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. ఇప్పుడు మనకు బాగా తెలుసు, ఇప్పుడు ఒకప్పుడు అంటే రాజకీయాలు పెద్దగా తెలియవు. ఇప్పుడంటే టీవీల్లో అన్నిట్లో వస్తూ ఉంటాయి. ఒక రాజ్యం పోతే ఇంకొక రాజ్యం, ఒక రాజు వచ్చి తనది చేస్తాడు. ఒక 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 పార్టీ పోతే ఇంకే పార్టీ లీగ్లోకి వస్తుందో ఆ పార్టీ పరిపాలిస్తుంది. అవునా కదా? హలో, అంతేనా కాదా? మనకు బాగా తెలిసి ఇప్పుడు అన్నీ. ఇప్పుడు ఎవరు అడిగి చెప్తారు. యేసయ్యని గురించి పెద్దగా చెప్పరేమో కానీ రాజకీయాల గురించి అయితే చెప్తారు బాగా. ఇంకేమైనా చెప్పగలుగుతారు, కానీ మనం తెలుసుకోవాల్సింది ఎక్కువగా యేసయ్యని గురించి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అపోజిషన్ ఎవరంటే, యేసయ్యకి అపోజిషన్ ఎవరు? సాటన్. దేవుని రాజ్యానికి వ్యతిరేకమైన రాజ్యం ఏది? సైతాన్ రాజ్యం. ఇప్పుడు యేసు ప్రభు రాజ్యాన్ని స్థాపించాల. ఇప్పుడు అడ్డుగా ఉన్నటువంటి సాతాన్ని ఓడించాల. దానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఏర్పాటు చేశాడనమాట. ఏం ఏర్పాటు అంటే,
40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి వాడిని జయించే ఏర్పాటు జరిగింది. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉన్న తర్వాత వచ్చాడు ఎవడు? సోదకుడు వచ్చాడు. అంటే ఇప్పుడు రెడీ అయిపోయాడు. ఎవరు? యేసు ఇప్పుడు దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయడానికి రెడీ అయిపోయాడు. 40 రాత్రింబలు ఉపవాసం ఉన్నాడు. దేవుడు ఆయనకు బలం ఇచ్చేసాడు, శక్తి ఇచ్చేసాడు. ఇప్పుడు రెడీ అయిపోయినాడు అనమాట. వచ్చాడు ఆటంకం చేయడానికి. ఏం చేయడానికి? ఆటంకం చేయడానికి వచ్చాడు సోదకుడు. సోదకుడిని దేవుడు యేసయ్య జయించాడు. వాడు ఓడిపోయాడు. తర్వాత బయలుదేరాడు అనమాట. హల్లెలూయా. కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొంది రక్షణ పొందండి అంటూ సైతాన్ని ఓడించిన తర్వాత ఆయన బయలుదేరి దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ వచ్చాడనమాట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. ఏ విధంగా వాడు శోధించాడు, ఏ విధంగా అపవాదిని ప్రభు ఓడించి, అపవాదిని అంటే సైతాన్ని ఓడించి పారదోలాడో వచ్చే వారం చెప్తాను. హల్లెలూయా. కానీ ఇప్పుడు 40 రాత్రింబలు ఉపవాసం ఉన్న తర్వాత అపవాదిని యేసయ్య ఓడించాడు. యేసయ్య గెలిచాడు. హల్లెలూయా. హలో. అపవాది ఓడిపోయాడు. ఇప్పుడు దేవుని రాజ్యము విస్తరించడం ఆరంభమైంది. 12 మంది శిష్యులను తయారు చేసుకున్నాడు. ఎవరు? యేసయ్య. హల్లెలూయా. ఆయన కొండ మీద నుంచి దిగొచ్చి తనకిష్టమైన వాళ్ళని పిలుచుకొని ఏర్పరచుకున్నాడంట. అది కూడా ఆరాధనలో సహోదరుడే చెప్పాడు. చప్పలు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఆత్మలో 2 సందేశాలు కలుస్తూ ఉంటాయి. అదే స్పిరిచువల్ వన్నెస్ అంటాం. అలాగ జరిగితేనే కార్యం జరుగుతుంది. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. కాబట్టి సైతాను ఓడిపోయాడు. సరే, ఆ శోధించబడిన విధానం, ప్రభువు ఎదుర్కొన్న విధానం, అపవాది ఓడిపోయి పారిపోవడం, యేసయ్య జయించి ఆయన దేవుని రాజ్యాన్ని కట్టడం నెక్స్ట్ సండే వివరంగా జ్ఞాపకం చేస్తాను. అయితే ఇప్పుడు జరిగింది ఏంటి? వాడు ఓడిపోయి పారిపోయాడంటే ఏం జరిగింది? యేసు ప్రభు బాప్తిసం పొందాడు. నెంబర్ 1. నెంబర్ 2, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాడు. నెంబర్ 3, 40 రాత్రింబవళ్ళు వాసు. అంతే, అవుట్. సాతాను ఓడిపోయాడు. హలో. ఇప్పుడు మీ జీవితాల్లో, మన జీవితాల్లో సైతాను శోధనలు ఎంతమంది భయంకరంగా ఎదుర్కొంటూ ఉన్నారు. సంవత్సరాల తరబడి మిమ్మల్ని పీడిస్తున్నటువంటి శోధనలు, సమస్యలు, వ్యాధులు, జబ్బులు, రోగాలు పదే పదే రిపీటెడ్గా మళ్ళీ రోగం వెంబడి రోగం, సమస్య వెంబడి సమస్య, శోధన వెంబడి శోధన భయంకరంగా ఏవైతే పోయింది ఇంకనుకుంటే మరలా పునరావృతం కావడం, ఇవన్నీ ఎన్ని విధాలుగా మీ జీవితాల్లో జరుగుతున్నాయో వాటన్నిటికీ పరిష్కార మార్గము ఇదే. హల్లెలూయా. ఏంది పరిష్కార మార్గము? మొట్టమొదట యేసయ్యను నమ్మి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి. రెండవది పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తున్నప్పుడు 40 రాత్రింబవళ్ళు ఉపవాసం చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు విన్నారు కదా, రేపటి నుంచి 40 రోజులు ఉపవాసం ఉండబోతున్నాం కదా. ప్రభు చేసింది పగలు రాత్రి. హల్లెలూయా. మనం కనీసం ఒక్క పూటైనా 40 రోజులు ఉండకపోతే ఎట్లా సమస్య మనం జయం పొందుతాము? మీరు అర్థమైందా? 3 బాప్తిసం పొందాడు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాడు, 40 రాత్రింబవళ్ళు ఉపవాసం ఉన్నాడు. కనీసం మనము 40 రోజులు ఒక్క పూటే కదా ఉండమంటున్నాం కనీసం. అలాగని నేను దానికి లిమిట్ చేయడంలే. మీరు ఎలాగ ఉండగలరో మీ యొక్క స్థితిని బట్టి. ఇప్పుడు మేము కొంత ఏజ్ని బట్టి మేము కొంచెం అటు ఇటు మార్చుకొని ఉపవాసం ఉంటున్నాం. చేయకూడదు అన్నా కానీ మందకు మాదిరిగా, సంఘానికి ఒక మాదిరిగా ఉండాలి కాబట్టి చెప్పి మేము చేయకపోతే ఎలా అని. కానీ కొంచెం మార్పులు చేర్పులు చేసుకొని చేస్తున్నాం. కానీ మీరంతా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, హల్లెలూయా. యేసు ప్రభు 30 సంవత్సరాలప్పుడు బాప్తిసం తీసుకొని
పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఉపవాసం చేసినప్పుడు ఆనాడు యూదులకు యవ్వన వయసు ఎంత అంటే 30 సంవత్సరాలు. హలో, యవనస్తులుగా ఎప్పుడు వాళ్ళకి వయసు అంటే 30 సంవత్సరాల వారిని మంచి యవ్వనస్తులు అని లెక్కిస్తారనమాట. అదే వయసులో మంచి యవ్వనములో, హల్లెలూయా. అందుకనే పౌలు గారు కూడా రోమపత్రిక 5లో రాశాడు ఏమని, యుక్త కాలములో, హల్లెలూయా, యేసుక్రీస్తు మనమందరం పాపులమై ఉండగా మన కోసము తన ప్రాణము పెట్టెను అని రాయబడింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఈరోజు ఈ క్లుప్త సందేశాన్ని విన్న మీరు తప్పకుండా, నేనైతే నమ్ముతున్నాను, మీరు రేపు నుంచి ఎక్కువ మంది తీర్మానం తీసుకొని ఉపవాసం ఉంటారని నమ్ముతున్నా నేను. పురుషులు స్త్రీలు కలిసి. హలో, ఏకేపిస్తారా? హలో, ఏం చేయడంలో ఏకేపిస్తారా? కనీసం ఒక్క పూటైనా ఈ 40 డేస్లో కనీసం రేపటి నుంచైనా ఆరంభించి, కొంతమంది 1వ తేదీ నుంచి ఆరంభించుకున్నారు, కనీసం రేపటి నుంచైనా ఆరంభించి 40 దినాలు ఉపవాసం చేసి చూస్తారా? చూడండి, మీ జీవితాల్లో సంవత్సరాల తరబడి మిమ్మల్ని పట్టి పీడించే శోధనలన్నీ మీరు మానాలనుకున్నా మానలేకపోతున్న దురలవాట్లన్నీ, వాటికి కారణమైనటువంటి సైతాను పారిపోయి మీకు వాటి నుంచి విడుదల తప్పకుండా వస్తుంది. హల్లెలూయా. మీరు చేసి చూడండి. హల్లెలూయా. తప్పకుండా మీరు జయం పొందుతారు. దేవుడట్టి కృప మనకందరికీ తన ఆత్మ ద్వారా దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. నెక్స్ట్ వీక్ ఎలా ఆ శోధన ఎదుర్కొన్నాడో నెక్స్ట్ సండే మీకు చెప్తాను, జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధాత్మ దేవుని తలంపులతో. మరి ఇప్పుడు సమయాన్ని బట్టి నేను ఆఫ్ చేయాల్సి వచ్చింది. జాగ్రత్తగా గమనించండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? అందరు తలంచి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. సరే, ఒక ప్రశ్న వేసి ప్రార్థన చేసుకుందాం. ఎంతమంది నిజంగా ఈ క్లుప్త సందేశాన్ని విని నిజమే కదా, నేను ఉపవాసం ఉండి ఇవన్నీ జయించాలని ఎంతమందికి అనిపించింది? ఎంతమంది ఉండాలనుకుంటున్నారు? చేయొద్దండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. కొంతమంది ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా ఎత్తండి. ఇప్పుడు చాలామంది ఎత్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా ఎత్తండి. ఓకే. అంటే కొంతమంది 2 చేయలేదంటే ఆల్రెడీ ఉపవాసం లేరు, రేపు నుంచి ఉండబోరు అనమాట. అంతేనా? అంటే మీరు జయం పొందుకోరా? సరే, ప్రార్థన చేస్తాను, అలాగే చేయబెట్టుకోండి. దేవుడు బలపరుస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు స్తోత్రములు తండ్రి. మీరు నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడినందుకు స్తోత్రములు. మాకు నాయనా ఎవరితో పోల్చలేనటువంటి మాదిరి మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారి నాయనా, వారు ఏ విధంగా ప్రభు ఈ లోకంలో పుట్టి నాయన తల్లిదండ్రులకు పనిచేసి పెట్టి తర్వాత మీ చిత్తమైన సమయంలో నాయన ఇంటి నుండి బయలుదేరి బాప్తిసం తీసుకున్నాడో, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాడో నాయన, మీ వాక్కు నాయన ప్రభువా నాయన అందరూ వినేటట్టుగా మీరు నాయన మాట్లాడి స్థిరపరిచారో, ఆ తర్వాత ప్రభువా తను పొందిన మీ యొక్క ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా 40 రాత్రింబవలు ఉపవాసం ఉండి సాతాన్ని ఎదిరించి సాతాన్ని జయించేదానికి ఎలాగ అరణ్యమును కొనిపోబడ్డాడో మాతో స్పష్టంగా మాట్లాడేవు తండ్రి. మీ ప్రియకుమారుడే మాకు మాదిరి. మేము కూడా బాప్తీసం తీసుకున్న వాళ్ళం ఉన్నాం ప్రభువా, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వాళ్ళం ఉన్నాము తండ్రి, ఉపవాసం చేస్తున్న వాళ్ళం కూడా ఉన్నాము నాయన. మా జీవితాల్లో కూడా ప్రభువా సైతాను పైన ఘనమైన విజయాన్ని మాకు ప్రసాదించండి. ప్రతి శోధనల నుండి, శోధకుడైన అపవాది నుండి మాకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఇంతవరకు ప్రభువా కొంతమంది బాప్తిసం పొందిన వాళ్ళు ఉన్నారు నాయన, వాళ్ళు ఇంకా పరిశుద్ధాత్మ అభిషేకం పొందని వాళ్ళు ఉన్నారు తండ్రి. వాళ్ళకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇవ్వండి. మీ యొక్క ఆత్మ నడిపింపు ప్రకారం వాళ్ళు కూడా ఉపవాసం ఉండి కొన్ని సంవత్సరాలుగా శోధనలు ఎదుర్కొంటున్న వాళ్ళు శోధనల నుంచి విడుదల పొందడానికి, శోధకుడైన అపవాది నుంచి విడుదల పొందడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. కొంతమంది అసలు బాప్తిసమే తీసుకొని వాళ్ళు ఉన్నారు నాయన తండ్రి. ఈ సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరూ
నాయన సరైన సమయంలో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఉపవాసం ఉండి ప్రార్థించి ప్రతి శోధన పైన శోధకుడి పైన విజయం పొందడానికి మీ ఆత్మ సహాయము దయచేయమని అట్టి కృపనిమ్మని మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసయ్య నామం ద్వారా అతి వినయంగా బతిమాలి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బలలో మనము చేయ